లబ్ధిదారులకైతే 189 మందికి చెక్కులే తీయాలి కదా, వాళ్ళకైతే మీరు వద్దనైతే అన్నది కదా, నడవనియండి, చెక్కులే తీయాలి కదా వాళ్ళకైతే. ఉండండి ప్రజల్ని గాలికి వదిలేసి అక్కడ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ లేవు, అక్కడి ప్రజలకు దళితులకు 3 ఎకరాల భూమి లేదు, అక్కడి ప్రజలకు పింఛన్లు లేవు, అక్కడ ప్రజలకు రేషన్ కార్డు లేవు. వాళ్ళని గాలికి వదిలేసి వచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలో మీకు ఏం పని అని చెప్పి మేము ఈరోజు అడగదలుచుతా ఉన్నాం. దానికి సమాధానం మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు సంక్షేమ పథకాల విషయానికి వస్తే రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఈరోజు మీరు ఇస్తున్న కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కానీ ఈ రాష్ట్రంలో ఎట్లాంటి సంక్షేమ పథకం ముందుకు పోయినా కూడా అది కేవలం ఈటల రాజేందర్ గారి పుణ్యం అనే సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాదు ఎట్లా అంటే ఈటల రాజేందర్ గారు కనుక రాజీనామా చేయకుంటే, ఈటల రాజేందర్ గారు కనుక ఈరోజు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేయకపోతే 2.5 సంవత్సరాల నుంచి ఒక పింఛన్ కూడా ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇందిరమ్మ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు